చూడండి, ఆయన యాత్రికుడు. ఆయన వీపు పైన ఒక భారాన్ని మోసుకున్నాడు. అది పాపాల భారం. పాప పాప భారం నుండి విశ్రాంతి కోరుచున్నాడు. చూద్దాం, ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఆయనకి ఎలాంటి దారి చూపిస్తారో, ఆయన నిజమైన మార్గాన్ని కనుగొంటాడో లేదో. భారం భారం ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? భారం అంకుల్, మీరు తీసుకుంటారా నా పాపాల భారం? ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? అక్క, మీరు తీసుకుంటారా నా పాపాల భారం? భారం భారం ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? నేను వ్యభిచారం చేశాను, దొంగతనం చేశాను, నేను ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పాను. భారం భారం ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? నాది ఇంజనీరింగ్ అయిపోయింది. రేపు లేక ఎల్లుండి అమెరికాకు వెళ్ళిపోతా. ఇంకా బాగా చదువుకుంటా, ముందుకు వెళ్ళిపోతా. భారం ఎవరు వస్తున్నారు ఇక్కడ? భారం ఏమైందనా నీకు? భారం ఎలాంటి భారం? నా పాపాల భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? భారమా? నీ భారం అయితే నేను మోసుకోలేను, కానీ ఒక ఐడియా చెప్పగలను. అదేంటి? పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళండి, డిగ్రీలు సంపాదించుకోండి, అప్పుడు మీ భారం అంతా వెళ్ళిపోతుంది. సరే. నేను చూడు ఎంత తెలివైన దాన్ని, మీకు ఎంత మంచి సలహా ఇచ్చాను. నేను బాగా చదువుకున్నాను, నేను డిగ్రీలు సంపాదించాను, నేను యుఎస్ఏ వెళ్ళాను. బుక్కుల భారం నా మీదకి వచ్చింది, కానీ నా పాపాల భారం మాత్రం పోలేదు. భారం భారం ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? అరే, నా దగ్గర చాలా డబ్బు ఉంది. నా దగ్గర 10-15 బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. విదేశాలలో బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. ఎవరికి చెప్పొద్దండి, నా దగ్గర బ్లాక్ మనీ కూడా ఉంది. భారం ఎవరు అరుస్తున్నారు? భారం భారం అని. నా పాపాల భారం. ఏమైంది బ్రో? భారం. ఎలాంటి భారం? నా పాపాల భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? నేను నీ పాపాల భారం తీసుకోలేను, కానీ నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అదేంటి? డబ్బు సంపాదించుకో, ఫ్యాక్టరీస్ కట్టుకో, దాంతో నీ పాపాల భారం వెళ్ళిపోతుంది. నేను చాలా డబ్బు సంపాదించాను, నేను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాను, నేను పెద్ద పెద్ద కార్లలో తిరిగాను. బ్యాంకులో నా డబ్బుల భారం పెరిగింది, కానీ నా పాపాల భారం మాత్రం పోలేదు. భారం భారం నేను పబ్జీ ఆడాను, 10, 15, 25 లెవెల్ కంప్లీట్ చేశాను. కొట్టు 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 కొట్టు, కాల్చు 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 కాల్చు. రివ్యూ రివ్యూ, వినర్ వినర్, చికెన్ డిన్నర్, జై పబ్జీ. ఎవరు వస్తున్నారు? భారం భారం. నా పాపాల భారం. ఏమైంది బాయ్? భారం. ఎలాంటి భారం? నా పాపాల భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? నీ భారం అయితే నేను తీసుకోలేను, నా దగ్గర మంచి ఐడియా ఉంది. అదేంటి? నువ్వు గేమ్స్ ఆడు, ఫ్రీ ఫైర్ ఆడు, లూడో ఆడు, నీ భారం అంతా పోతుంది. నేను పబ్జి ఆడాను, నేను ఫ్రీ ఫైర్ ఆడాను, నేను లూడో ఆడాను. వాటి లెవెల్ పెంచుతూ నా లెవెల్ దింపుకున్నాను. భారం భారం ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? అదే నా బాడీ చాలా తగ్గిపోయింది, వచ్చిన కాంపిటీషన్ ఎలాగైనా ఎక్సర్సైజ్ భారం భారం ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? భారం భారం భారం. ఎలాంటి భారం? నా పాపాల భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? నీ భారం అయితే తీసుకోలేను, కానీ ఒక ఐడియా ఇవ్వగలను. అదేంటి? పెద్ద పెద్ద జిమ్ లో 6 ప్యాక్స్ బాడీ పెంచుకో, ప్రోటీన్స్ తిను, నీ భారం మొత్తం వెళ్ళిపోతుంది. నేను పెద్ద పెద్ద జిమ్లకు వెళ్ళాను, నేను 6 ప్యాక్ సంపాదించాను, నేను ప్రోటీన్స్ తిన్నాను, నా శరీర బరువు తగ్గింది, కానీ నా పాపాల భారం మాత్రం పోలేదు. భారం 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 ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం?
ఎవరు అరుస్తున్నారు భారం భారం అని పొద్దు పొద్దున తలకాయ తింటున్నారు? భారం ఏమైంది బ్రో నీకు? భారం ఎలాంటి భారం? నా పాపాల భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? అలాగా, నీ పాపాల భారం పెరిగిపోయిందా? అవును. నేను నీ పాపాల భారం తీసుకోలేను, కానీ నేను నీకు ఒక ఐడియా ఇస్తా. అదేంటి? పార్కులకు గిరుకులకు వెళ్ళు, ఒక అమ్మాయిని సెట్ చేసుకో, దాంతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళు, నీ భారం అంతా వెళ్ళిపోతుంది. సరే. నేను పార్కులకు వెళ్ళాను, నేను బందున్న పార్కులకు వెళ్ళాను, ఓపెన్ చేసిన పార్కులకు వెళ్ళాను. నా బండిలో 10 లీటర్ పెట్రోల్ కొట్టించాను. నా బండిలో పెట్రోల్ అంతా అయిపోయింది, కానీ నా పాపాల భారం మాత్రం పోలేదు. భారం భారం. వా, ఎలాంటి జీవితం ఇచ్చావు దేవుడా, భార్య భర్తల జీవితం. అందరికీ ఇలాంటి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వేమంటావే? ఇలాంటి జీవితంలో ఎంతో సంతోషం ఉంటుంది. భారం భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? ఎవరు వస్తున్నారు? నీకు వినిపిస్తుంది? అనిపిస్తుంది. పోయి చూద్దాం. భారం. ఎలాంటి భారం? నా పాపాల భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? నేను నీ పాపాల భారం తీసుకోలేను, కానీ నేను నీకు ఒక ఐడియా చెప్తా. అదేంటి? ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సుఖమైన జీవితం జీవించు. నువ్వేమంటావే? పెళ్లి చేసుకోండి, 10-15 మంది పిల్లల్ని కనండి, మజా చేయండి. నేను 1 కాదు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, 12 మంది పిల్లల్ని కన్నాను, ఒక క్రికెట్ టీం తయారు చేశాను, ఎన్నో కప్పులు కొట్టాను. పిల్లల భారం నా మీదకి వచ్చింది, కానీ నా పాపాల భారం మాత్రం పోలేదు. భారం భారం. ఎలా ఉన్నారు మీరంతా? బాగుంటారులే. అరే, ఇది అయిపోయింది. సరే, బాయ్ బాయ్. భారం భారం. ఎవరు అరుస్తున్నారు? ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? 2 నిమిషాలు ఆగండి, 5 నిమిషాల్లో వస్తాను. భారం. ఏమైంది భయ, ఎందుకు అరుస్తున్నా? నా చెవులు నొప్పి పడుతున్నాయి. భారం. ఎలాంటి భారం? నా పాపాల భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? నీ పాపాల భారం తీసుకున్నాను, కానీ నీకు ఒక ఐడియా చెప్తా. అదేంటి? మందు తాగు, సిగరెట్ తాగు, గుట్కా తిను, నీ పాపాల భారం వెళ్ళిపోతుంది. నేను ఇవన్నీ చేస్తే నా పాపాల భారం పోతుందా? ఎందుకు వెళ్ళిపోతుంది భయ? నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, నా ఇల్లు వెళ్ళిపోయింది, నా భార్య పిల్లలు కూడా వెళ్ళిపోయారు. నీ భారం ఎందుకు వెళ్ళిపోతుంది? ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. సరే సరే, మళ్ళీ కలుద్దాం. నేను మందు తాగాను, పెద్ద పెద్ద బ్రాండ్లు తాగాను, నేను సిగరెట్ తాగాను, తంబాకు తిన్నాను, మందు తాగి కాలులో పడ్డాను, కానీ నా పాపాల భారం మాత్రం పోలేదు. భారం భారం. మీరందరూ బాగున్నారా? నా జీవితం ఎంతో మారిపోయింది, ఎందుకంటే నేను అన్ని దేవుళ్ళని నమ్ముతాను. భారం భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? భారం. ఏమైందండి మీకు? భారం. ఎలాంటి భారం? నా పాపాల భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? నీ భారాన్ని మాత్రం నేను తీసుకోలేను, కానీ నా దగ్గరకు మంచి ఐడియా ఉంది. అదేంటి? సోమవారం గుడికి వెళ్ళు, అమావాస్యలు చేసి టెంకాయలు కొట్టుకో, శుక్రవారం మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకో, ఆదివారం చర్చికి వచ్చి ఆరాధన చేసుకో, నీ పాపాల భారం వెళ్ళిపోతుంది. నా పాపాల భారం ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నేను సోమవారం గుడికి వెళ్ళి టెంకాయలు కొట్టాను, అమావాస్యలు చేశాను, శుక్రవారం మసీదుకి వెళ్ళి నమాజ్ చేశాను, ఆదివారం చర్చికి వెళ్ళి ఆరాధన చేశాను, అన్ని దేవతలను పూజించాను, కానీ నా పాపాల భారం మాత్రం పోలేదు. భారం భారం. ఎవరు తీసుకుంటారు నా పాపాల భారం? భారం 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 భారం. ఏమైంది బాబు నీకు? భారం భారమా? నేను నీ భారాన్ని తీసుకోలేను, కానీ నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆయన పేరు యేసయ్య. ఆయన ఎక్కడుంటాడు? విశ్వసించు, అంగీకరించు, ప్రార్థించు, ఇంకా నీ పాపాలని ఒప్పుకో, ఆయన నీ భారం అంతా తీసివేస్తాడు. అవును ప్రభువా, నేను ఎన్నో పాపాలు చేశాను, వ్యభిచారం చేశాను, దొంగతనం చేశాను, అసహ్యకరమైన జీవితం జీవించాను,
ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పాను. అవును ప్రభువా, నా పాపాలు క్షమించు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. అరే, నా పాపాల భారం ఎక్కడికి పోయింది? అంకుల్, మీరు తీసుకున్నారా నా పాపాల భారం? అక్క, మీరు తీసుకున్నారు నా పాపాల భారం. అయ్యా, మీరెవరు? మీరేనా నా పాపాల భారం తీసివేసింది? నేనే యేసుని. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మిమ్ముకు విశ్రాంతి కలుగజెద్దును. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. ಈ ಮಕ್ಕಳಿಗೆ ಚಪ್ಪಾಳೆ ಬರಲಿ. ಭಾಳ ಸುಂದರವಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಇದನ್ನ ಯಾರು ಫಾಲೋ ಮಾಡಬೇಡ್ರಿ. ಮಾಡಿಸಿದಂಥ ಟೀಮ್ ರವಿ ಅವರಿಗೆ ನಾನು ಧನ್ಯವಾದ